హరే కృష్ణ. భగవద్గీత యథాతథం అధ్యాయం 1. అధ్యాయం పేరు కురుక్షేత్ర రణరంగంన సైనిక పరిశీలన. ఈరోజు మనం 16 నుండి 18 శ్లోకాల వరకు చర్చిద్దాం. ముందుగా ఆ శ్లోకాలని ఉచ్చరిద్దాం. అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠర నకుల సహదేవశ్చ సుఘోషామణి పుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండి చ మహారథః దుష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకి చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయశ్చ సర్వశ్చ పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దద్మో పృథక్ పృథక్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు సంజయుడు అంటే దివ్యమైన శంఖాలని పూరించారు అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఏ విధంగా పృథక్ పృథక్ క్రమ సంఖ్యలో ఒకరి తర్వాత ఒకరు ఈ యొక్క శంఖాలను పూరించారు అని చెప్తున్నాడు. అయితే గత శ్లోకంలో మనం చూసాం పాంచజన్యం అనే శంఖాన్ని శ్రీకృష్ణ భగవానుడు పూరించాడు. దేవదత్తం అనే శంఖాన్ని అర్జునుడు పూరించాడు. భీముడు పరాక్రమవంతుడైన భీముడు పౌండ్రం అనే పెద్ద శంఖాన్ని మహాశంఖాన్ని పూరించాడని తెలుసుకున్నాం. అయితే ఈ శ్లోకంలో మిగతా ముగ్గురు పాండవులు ఏ శంఖాలను పూరించాడు వాటి పేర్లను తెలుసుకుందాం. ముందుగా యుధిష్ఠరుడు అనంత విజయం అనే శంఖాన్ని పూరించాడు. చూడండి, ఈ అనంత శంఖం అనే పేరులోనుంది ఎప్పుడు కూడా విజయాన్ని చేకూరుస్తుందని. అలాంటి మహాశంఖాన్ని పూరించాడు యుధిష్ఠరుడు. తర్వాత మిగతా ఇద్దరు పాండవులు సకుల సారీ నకుల సహదేవ. నకుల వచ్చేసి సుఘోష అనే మహా శంఖాన్ని పూరించాడు. సహదేవుడు వచ్చేసి మణిపుష్పకౌ అనే శంఖాన్ని పూరించాడు. తర్వాత ఈ దివ్యమైన శంఖాలను పూరించిన తర్వాత మిగతా యోధులంతా పాండవుల వైపు ఉన్న యోధులంతా కూడా తన శంఖాలను పూరించారనమాట. ఏ విధంగా క్రమ సంఖ్యలో పృథక్ పృథక్ అని ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ అందరు శంఖాలను పూరించారు. ఇందులో ముఖ్యమైన వారి పేర్లను ఇక్కడ ఉటంకించడం జరిగింది, అంటే చెప్పడం జరిగింది. వారి పేర్లను మనం తెలుసుకుందాం. అవేంటంటే గొప్ప వీలుకాడైన కాశీరాజు, అంటే ఈయన ధనస్సుని ఉపయోగించడంలో ధనస్సుని ఆ యొక్క యుద్ధంలో ప్రయోగించడంలో చాలా నైపుణ్యం గలవాడని ఇక్కడ కాశీరాజు గురించి చెప్తున్నాడు. తర్వాత మహాయోధుడైన శిఖండి. ఈ శిఖండి యొక్క వృత్తాంతం మహాభారతంలో ఉంటుంది. ఈయన చాలా గొప్ప యోధుడన్నమాట. ఇంకో జన్మ తీసుకొని భీష్మ పితామహుని అంతమొందించడానికి వచ్చినవాడు ఈ యొక్క శిఖండి. తర్వాత దుష్టద్యుమ్నుడు. ఈ యొక్క దుష్టద్యుమ్నుడు కూడా ఏంటంటే ద్రుపదుడి యొక్క తనయుడు అనమాట. ఈ యొక్క దుష్టద్యుమ్న యజ్ఞం చేయడం వల్ల లభించాడు ద్రుపదుడికి. ఎందుకంటే ద్రుపదుడికి కుల కౌర్ణాచార్యుడి వల్ల అవమానం జరిగింది. ఆ అవమానాన్ని భరించలేక ఆ యొక్క కుల గురువైన ద్రోణాచార్యుని చంపడం కోసం యజ్ఞం చేసి ఆ యజ్ఞం ద్వారా ఈ యొక్క దుష్టధుమ్ను పొందాడు ద్రుపదుడు. నెక్స్ట్ విరాటుడు. ఈ విరాటుడు ఎవరంటే పాండవులకి చాలా సాయం చేశాడనమాట. వీరు ఆ యొక్క జూదంలో ఓడిపోయినప్పుడు వీరికి 12 సంవత్సరాల వనవాసం, 13వ సంవత్సరం అజ్ఞాతవాసం అని వారికి శిక్షనిస్తారనమాట. అప్పుడు ఆ 12 సంవత్సరాల వనవాసం తర్వాత 13వ సంవత్సరం ఎవరు కూడా కనబడకూడదు, అజ్ఞాతంలో ఉండాలి. సో ఎక్కడికి వెళ్ళినా పట్టుబడుతున్నారు కాబట్టి ఈ యొక్క విరాటుడు ఆ యొక్క రాజ్యంలో వీరికి సహాయపడ్డాడు అనమాట. అతడే ఈ విరాటుడు. నెక్స్ట్ అజేయుడైన సాత్యకి. ఈ సాత్యకి గురించి చెప్పాలి. ఇక్కడ ఏంటంటే శంఖనాదం కంటే ముందు ఒక అవకాశం ఉంటుందన్నమాట సైనికులకి. ఏంటి ఆ అవకాశం అంటే ఎదుటి పక్షంలో మనం చేరొచ్చు. అంటే కౌరవుల నుండి సైన్యము పాండవులకు వెళ్ళొచ్చు, పాండవుల నుంచి సైన్యము కౌరవుల వైపు వెళ్ళొచ్చు. ఎవరికైనా అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? ఆ శంఖనాదం కంటే ముందే. అంటే మీ యొక్క స్వతంత్రం మీకు ఒకవేళ ఏ పక్షం నచ్చితే ఆ పక్షం వైపు వెళ్ళొచ్చని ఒక అవకాశం ఉంటుంది. అయితే సాత్యకి ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాడు అనమాట.
నేను ఈ కౌరవుల వైపు ఉండను. నేను పాండవుల వైపే ఉంటాను. ధర్మం వైపే ఉంటాను అని తన యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని పాండవుల వైపొచ్చాడు. ఈ యొక్క సాత్యకి. ఈయన గూడా చాలా అజేయుడనమాట. అజేయుడని ఇక్కడ పేరు చెప్తున్నాడు చూడండి. ఈ యొక్క యుద్ధంలో జీవించింది సాత్యకి గూడా. తర్వాత ద్రుపదుడు. ద్రుపదుడు ఎవరు? ఈ ధృష్టద్యుమ్న యొక్క తండ్రి. ఇంతకుముందు చెప్పాను గదా! అవమానం పొంది ఆ యొక్క అవమానాన్ని భరించలేక కులగురువైన ద్రోణాచార్యుని చంపడం కోసం కసితో ఉన్నాడనమాట ద్రుపదుడు. ఇంకా ద్రుపదుడి యొక్క కుమార్తె ద్రౌపది అర్జున్ యొక్క పంచపాండవుల యొక్క భార్య. అక్కడ ఆమె గురించి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ద్రౌపది యొక్క పుత్రుడు ఉన్నారనమాట. అంటే ద్రౌపది యొక్క పుత్రులు ఎవరు? పంచపాండవుల ద్వారా వచ్చిన పుత్రులు. పంచపాండవుల యొక్క కుమారులు వీళ్ళంతా కూడా. తర్వాత వచ్చేసి ఎవరున్నారు ఇక్కడ? గొప్ప భుజ పరాక్రములు గల పుత్రుడు ఎవరది? సుభద్రా పుత్రుడు అనమాట. సుభద్ర అర్జున్ యొక్క భార్య. ఆ యొక్క భార్య పుత్రుడు ఎవరు? అభిమన్యు. నిండా 16 సంవత్సరాలు కూడా లేవు. కానీ పెదనాన్నల యొక్క వారిని అన్యాయంగా వారి యొక్క రాజ్యాన్ని లాక్కున్నారు అని వారిని మొత్తం అన్యాయం చేశారని కసితో ఉన్నవాడు అభిమన్యు అనమాట. వీరంతా ఉన్నారని ఇక్కడ చెప్తున్నాడు సంజయుడు అనమాట. అయితే ఇంకో విషయం గమనించాలి మనం. ఈ అధ్యాయంలోనే 14వ శ్లోకంలో సంజయుడు ఏమన్నాడంటే దివ్యో శంఖం అని చెప్పాడనమాట. అంతకంటే ముందు పేర్లు కూడా వచ్చాయి. కౌరవుల పేర్లు వచ్చాయి. కానీ అక్కడ ఎక్కడ కూడా దివ్యో శంఖం, దివ్యమైన పేర్లు, దివ్యమైనవని ఏవి కూడా ఎక్కడ కూడా చెప్పడం లేదు. ఎందుకు ఇక్కడ సంజయుడు ఇట్లా చెప్పాడంటే వారంతా దివ్యమైన వారు. ఎందుకంటే అక్కడ కృష్ణుడు ఉన్నాడు. పాండవుల పక్షాన కృష్ణుడు ఉన్నాడు. అందుకే వాళ్ళంతా కూడా దివ్యమైన వాళ్ళు. ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడంటే కౌరవుల వైపు చూస్తే దుర్యోధనుడు చేసే ప్రతి పని అధర్మమైన పనికి ధృతరాష్ట్రుడు ప్రోత్సహించాడనమాట. ఈ యొక్క కారణం చేత ఈ యుద్ధం జరుగుతుంది ఇక్కడ. అంటే ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క యోధుడంతా కూడా అక్కడ ఉన్నారు. వీళ్ళంతా చావబోతున్నారు. దీనికి కారణం ధృతరాష్ట్ర నువ్వే అని పరోక్షంగా వీరికి దివ్యో అని చెప్పాడనమాట. దివ్యో శంఖో, దివ్యమైన పురుషులు, దివ్యమైన అస్త్రాలు, దివ్యమైన వాళ్ళని మొత్తం కూడా అక్కడ చెప్తున్నాడు సంజయుడు. ఇంకోటి తెలుసా? ఇక్కడ ఎవరైతే శంఖాల పేర్లతో ఉచ్చరించబడ్డారో వాళ్ళంతా జీవించారు యుద్ధంలో. మిగతా వారంతా కూడా చంపేయబడ్డారు. చూడండి, ఇక్కడ ధర్మం ఎప్పుడు కూడా నిలుస్తుంది. ధర్మపరులకే విజయం లభిస్తుంది. ఎప్పుడైతే ధర్మపరంగా జీవిస్తారో, భగవంతుడు చెప్పిన మార్గంలో ఉంటారో వారెప్పుడు కూడా ఉన్నతమైన గమ్యాన్ని పొందుతారు. వారి యొక్క పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. అదే ఇక్కడ సూక్ష్మంగా ధృతరాష్ట్రుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అది. అయితే ఈ యొక్క శంఖనాదం జరిగిన తర్వాత ఆ యొక్క భీకర ధ్వని ఎదుటి పక్షంలో వారు వాటిని ఏ విధంగా స్వీకరించారు, ఆ యొక్క ధ్వని వారిని ఏ విధంగా ప్రేరితం చేసిందో మనం నెక్స్ట్ శ్లోకంలో చూద్దాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై.